సార్ అయితే ఈ విషయంలో పర్టికులర్గా మనం బలూచిస్తాన్ ఒక పక్కన చూస్తున్నాం, పక్కలో బల్లెంలాగా దూరింది. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ని చూస్తున్నాం ఒక ప్రక్కన. సో ఆ రెండిటితో కూడా యుద్ధం చేస్తోంది పాకిస్తాన్. అధికారికంగానే ఇవి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. బలూచిస్తాన్ ఆర్మీ ఏమో సపరేట్గా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కాల్చి చంపేయడం లేదా వెహికల్స్ని పేల్చేయడం జరుగుతున్నాయి, అలాగే కిడ్నాప్ చేయడం జరుగుతుంది. సో అంతర్యుద్ధం అంటే ఇదేనేమో అని నెలకొన్నటువంటి పరిస్థితి. మరో ప్రక్క ఇప్పుడు అటు బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు నుంచి ఇదవుతుంటే ఇటు ఈస్ట్ సైడ్ కూడా దానికి వ్యతిరేకత మొదలవుతోంది. అసలు పాకిస్తాన్లో ఇంటర్నల్గా ఏం జరుగుతోంది? సో అటు ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ఇంటర్నల్ ఇష్యూసే ఇప్పుడు పీఓకేలో కూడా అసమ్మతికి కారణం అనుకోవచ్చా ప్రజలది? ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్కన ఈ బలూచిస్తాన్, ఈ రెండు పాకిస్తాన్కి ఒక కొరకరాని కొయ్యలాగా తయారైంది. ముఖ్యంగా ఎక్కడైతే మానవ కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు పనిచేస్తాయో అక్కడ విప్లవం వస్తుంది. సాంఘిక, రాజకీయ, సామాజిక విప్లవము, సోషో ఎకనమిక్ పొలిటికల్ కండిషన్స్ ఎక్కడైతే బేర్ మినిమం నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషికి కావాల్సిన కనీస సౌకర్యాలు ఇవ్వలేని ప్రభుత్వం మీద ఆ ప్రజలు తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు. పాకిస్తాన్ ఓడిపోవటానికి లేకపోతే కూలిపోవటానికి కారణము డెఫినెట్గా ఈ ఆఫ్ఘనిస్తాను లేదా బలూచిస్తాన్ కావచ్చు, దాంట్లో డౌటే లేదు. సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తుంటే సో భారత్కి ఇది అంటే ఏకులో మేకు లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు, కానీ బట్ పీఓకేలో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితి పరిస్థితులు, అలాగే ఈ సంక్షోభం, అలాగే అక్కడ ఉన్నటువంటి అసమ్మతి రాగం భారత్కి ఏ విధంగా కలిసి వచ్చేటువంటి అంశంగా చూడాలి? లేదంటే భారత్తో పోల్చుకుంటే లేదా భారత్కి రానున్న రోజుల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం? ఆంగ్లంలో ఒక సామెత ఉందండి, యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్ అంటారు. నీ స్నేహితుల్ని నువ్వు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో స్నేహం చేయొచ్చు, కానీ నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మంచివాళ్ళైనా చెడువాళ్ళైనా వాళ్ళతో కలిసి బతకాల్సిందే, వాళ్ళని మీరు ఎంగేజ్ చేయాల్సిందే. సామం, దానం, భేదం, దండం ద్వారా లేదా ప్రేమ లేకపోతే వాత్సల్యం అంటే నయానో భయానో మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేయాల్సిందే. ఎందుకు? వాళ్ళు ఇప్పుడే కాదు, రాబోయే 1000 సంవత్సరాలు కూడా మీ పొరుగువారేవాళ్ళు. ఉదాహరణ, భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. భారతదేశానికి 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఈ 26,000 కిలోమీటర్లు 15,000 ప్లస్ 11,093, ఈ 26,000 కిలోమీటర్లని కాపాడుకోవటం అనేది భారతదేశం యొక్క జాతీయ భద్రతకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. సో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సునీల్ గారు 3,323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉందండి. భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య 4,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉందండి. భారతదేశానికి చైనాకి మధ్య 3,488 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. భారతదేశానికి నేపాల్కి, మయన్మార్కి, మన భూటాన్కి, ఆఫ్ఘనిస్తాన్తో కూడా భారతదేశానికి 106 నుంచి 108 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. మొత్తం కలిపి 15,000 కిలోమీటర్లు భారతదేశానికి ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, భూ సరిహద్దులు. అన్నిటినీ కాపాడుకోవాలి. భారతదేశము ఎట్టి పరిస్థితుల్లోనూ గిల్గిట్ బాల్టిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆజాద్ కాశ్మీర్లో ఏం జరుగుతుంది, లేదా ఆ రెండింటినీ కలిపిన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏం జరుగుతుంది అనేది ఒక కంట కనిపెడతానే పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితుల్లో శాంతి నెలకొంటే మంచిది మనకి. లేదా పాకిస్తాన్ నుంచి చాలామంది ఈ బోర్డర్స్ని క్రాస్ చేసి భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్ కూడా హ్యాపీగా డెవలప్మెంట్ అయితే మంచిది భారతదేశానికి. లేకపోతే అక్కడి నుంచి బంగ్లాదేశీలు కూడా పశ్చిమ బెంగాల్ ద్వారా భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన నైబరు బాగుండాలి, మన ఇరుగు పొరుగు వారు బాగుండాలి, బాగుండటం వలన మనం కూడా హ్యాపీగా ఉంటాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఒకటిగా ఉండాలి అనే విధంగా భారతదేశం తన యొక్క పాలసీని ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. ఫారెన్ పాలసీ కానీ, డిఫెన్స్ కానీ, సెక్యూరిటీ ఏదైనా కానీ. సో ఇక్కడ మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, మత ప్రాతిపదిక మీద దేశాలను నిర్మిస్తే దేశాలు కూలిపోతాయి. ఇఫ్ యువర్ స్టేట్ ఈజ్ బిల్ట్ ఆన్ ఏ రిలీజియస్, యువర్ స్టేట్ విల్ బి డెస్ట్రాయిడ్. రాజ్యము అంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారం 4 ఉంటేనే రాజ్యం ఏర్పడుతుంది. వాట్ ఆర్ ద బేసిక్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్టేట్? ఇట్స్ పీపుల్, ఇట్స్ టెరిటరీ, ఇట్స్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ సావర్నిటీ. ఈ 4 ఉండే విధంగా మనం జాగ్రత్త పడాలి. ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది,
కానీ నిర్ణీత ప్రదేశం లేదు, ఇబ్బందే. ప్రజలున్నారు, ప్రభుత్వం ఉంది, నిర్ణీత ప్రదేశం కూడా ఉంది, కానీ సార్వభౌమాధికారం లేదు, అది ఇబ్బందే. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతామా, లేదా పూర్తిగా పాకిస్తాన్లో జాయిన్ అయిపోవటమా, లేదా పూర్తిగా ఇండియాలో విలీనం అయిపోవటమా, లేదా వాళ్ళే సొంతంగా ఎదగటమా, ఈ 3 ఆప్షన్స్ తీసుకున్నప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న సామాన్య ప్రజలు 50% ఆఫ్ దెమ్ భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు? భారతదేశం యొక్క ఎకనామిక్, టెక్నాలజికల్, సైంటిఫిక్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్, ఫుడ్ సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, యు టేక్ ఎనీ మెజర్మెంట్, ఇండియా ఈజ్ డూయింగ్ వెరీ వెల్. భారత్ అనేది ప్రపంచంలో ఇప్పుడు ఒక అగ్రదేశాలకి స్థాయికి చేరుకుంటున్న నేపథ్యం. కాబట్టి మన ఇరుగు పొరుగు దేశాలన్నీ బాగుండాలనే మనం భారత్ కోరుకుంటుంది. అదేవిధంగా మన ఫారెన్ పాలసీ ఉంటుంది. వాళ్ళు గనక దాన్ని చెడగొడటానికి, ఈ శాంతి భద్రతలను చెడగొడటానికి పాకిస్తాన్ ప్రభుత్వం కనుక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా పాకిస్తాన్ ప్రభుత్వానికి మనము బుద్ధి చెప్తాము. ఆల్రెడీ చాలాసార్లు లాస్ట్ 78 ఇయర్స్లో చాలాసార్లు పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాము. అది పెద్ద మ్యాటర్ కాదు మనకి. ఆ శక్తి యుక్తి